యెస్. 'అఖండ 2' ప్రమోషన్స్ అయితే ఊపందుకున్నాయి గట్టిగా. టీమ్ కూడా జనాల్లోకెళ్ళి సందడి చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రెజెంట్ 'జాజికాయ' అని చెప్పేసి ఒక సాంగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సెలబ్రేషన్ మోడ్‌లో ఉంది సాంగు. బాలయ్య బాబు మాస్ స్టెప్స్, దాంట్లో మాస్ పదాలు కాసర్ల శ్యామ్ గారు రాశారు ఈ పాటని. దీనికి సంబంధించి తమన్ మ్యూజిక్ అయితే హైలైట్‌గా ఉందని చెప్పుకోవాలి. బాలకృష్ణ గారు చాలా అందంగా ఉన్నారు. సంయుక్త మేనన్‌తో స్టెప్స్ అయితే చాలా బాగున్నాయి. దీంట్లో చాలా పదాలు హుక్కీ పదాలు కొన్ని వాడారు మన కాసర్ల శ్యామ్ గారు. నందమూరి బాలుడని, హిందూపురం అని, ఇలాంటి దమ్ములు అని చెప్పేసి ఇలా పదాలు వాడారు. మాస్కి అయితే ఎలిమెంట్స్ కావాలో ఆ పదాలను వాడి ఈ పాట రాయటం జరిగింది. పాట విన్నంతసేపు కూడా ఒక సెలబ్రేటివ్ మోడ్లో ఉంది. ఈ సినిమాలో బాలకృష్ణ గారు డ్యూయల్ రోల్లో కనపడుతున్నారని అందరికీ తెలిసిన విషయమే. మురళీకృష్ణ క్యారెక్టర్ పైన ఈ సాంగ్ అయితే పిక్చరైజేషన్ చేయడం జరిగింది. ఇండోర్లో ఒక సెట్టు, చాలా అద్భుతమైన సెట్ వేశారు. కాస్ట్యూమ్స్ చూసాము, బాలకృష్ణ గారి కాస్ట్యూమ్స్ చాలా అందంగా కనపడుతున్నారు. అఖండ క్యారెక్టర్ ఏదైతే ఉందో అఘోర క్యారెక్టరు, దానికి భిన్నంగా మురళీకృష్ణ క్యారెక్టర్ అయితే ఉంటుంది. మనం చూసాము ఫస్ట్ అఖండలో. అఖండ 2 విషయానికి వచ్చినట్టయితే మొన్న ఒక డైలాగ్, పవర్ఫుల్ డైలాగ్ మురళీకృష్ణ క్యారెక్టర్ పైన రివీల్ చేయడం జరిగింది. అది అందరూ ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేశారు. అలానే ఇప్పుడు ఈ పాట ఒకటి ఉంది, ఈ పాట కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అఖండ సంబంధించి రోరింగ్ మన థీమ్ మ్యూజిక్ మొన్న విన్నాము అఖండకు సంబంధించిన పాట. అది కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్ అంతా కూడా. థియేటర్లన్నీ కూడా మారుమోగిపోతాయి అని చెప్పేసి అయితే వాళ్ళైతే సెలబ్రిటీ మోడ్లో ఉన్నారు. వైజాగ్ జగదాంబ థియేటర్లో అభిమానుల సమక్షంలో ఈ పాట రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు. ఈ 18వ తారీఖు ఈరోజు మనం పాట రిలీజ్ కార్యక్రమం అయితే వీక్షించాము. పాట కూడా చాలా బాగుంది. 21వ తారీఖు బెంగళూరులో చింతామణి సరౌండింగ్స్లో ఈ పెద్ద ఈవెంట్ కూడా చేయబోతున్నారు 21వ తారీఖున. దాని తర్వాత హైదరాబాద్లో లేదా అమరావతిలో ఒక ఈవెంట్ ఉంటుంది 28 ఆ టైంలో. తర్వాత 2, 3, 4 తేదీలలో యూఎస్లో ఈ చిత్ర యూనిట్ అయితే సందడి చేయబోతున్నారు. ఒక ఈవెంట్లు అయితే కండక్ట్ చేయబోతున్నారు. 4వ తారీఖు ఈవినింగు యూఎస్ ప్రీమియర్స్తో అఖండ జైత్రయాత్ర బాక్సాఫీస్ దగ్గర మొదలవుతుంది. దాని తర్వాత మనం డిసెంబర్ 5 నుంచి సంక్రాంతి వరకు ఒక వాక్యూమ్ ఉంది మనకి. దాదాపు ఒక నెలపాటు, ఆ నెలపాటు అఖండ యొక్క విజృంభణ బాక్సాఫీస్ దగ్గర సాధ్యం అవుతుందని చెప్పి ఫ్యాన్స్ అయితే బిగ్గరగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీని టార్గెట్ దాదాపు 300 కోట్ల టార్గెట్తో బరిలో దిగుతుంది బాక్సాఫీస్ దగ్గర అఖండ 2. ఈ 300 కోట్ల బిజినెస్ జరిగిందనేది ఏదైతే మనం మాట్లాడుతున్నామో దాన్ని బ్రేక్ ఈవెన్ చేసి బాలకృష్ణ గారు అయితే తాండవం చేసే అవకాశం అయితే ఉంది. నార్త్లో మొన్న ఈవెంట్లు చూసాము. నార్త్ ఈవెంట్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. బోయపాటి గారు ఏదైతే ప్లాన్ చేసి అఖండగా ప్రజెంట్ చేశారో బాలకృష్ణ గారి గెటప్ దగ్గర నుంచి దానికి విశేషమైన ఆదరణ వచ్చింది. దానికి 10ంతలు ఈ సినిమా ఉంటుందని చెప్పేసి యూనిట్ మొత్తం మాట్లాడుతున్నారు. ఎవరి నోట్లోంచి మాట్లాడినా కానీ 10 టైమ్స్ అఖండ ఉంటుంది అని మాట్లాడుతున్నారు. సో అది బోయపాటి గారు ఎలా పిక్చరైజ్ చేశారు, బాలకృష్ణ గారు ఎలా నటించారనేది యావత్ ప్రపంచం ఈగర్గా వెయిట్ చేస్తుంది. శివతాండవం చూడబోతున్నాము అని మాట్లాడుతున్నారు. అది వెండితెరపై ఎలా ఉంటుందనేది విట్నెస్ చేయడానికి ఈగర్గా ప్రపంచం వెయిట్ చేస్తుంది. చూద్దాం ఎలా ఉండబోతుంది అనేది. సాంగ్ అయితే చాలా బాగుంది. సెకండ్ సింగిల్ ఇది. మీకు ఎలా అనిపించింది సాంగ్? మీరు విన్న తర్వాత మీకు కలిగిన ఫీలింగ్ ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి, తెలుసుకుంటాం. థ్యాంక్ యూ.